మంచిగా అయింది ఫ్రెండ్స్, పెద్దదే. నేను చూస్తలేను దీన్ని, నిజంగా చూడలే నేను. పడ్డది ఏంది పడ్డది కానీ దెబ్బ పెట్టింది ఇది. కింద గింత కింద పడ్డది, పోనీ దగ్గర దగ్గర పడ్డాయి. ఇటు ఒక మాత్రం దగ్గర పడట్లేదు వల్ల మనం అసలు ఇటే. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను, మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, నేను పట్టేది మాత్రం కరీంనగర్ మానే డ్యామ్లో, ఎల్ఎండి డ్యామ్లో చేపలు పడుతున్నాను నేను. నేను ఇదివరకు కూడా పాత వీడియోలు బాగా చేసిన, పాత వీడియోలు కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద చేపలు పట్టినవి ఉన్నాయి. ఏ రోజు ఏ రకంగా పడుతున్నాయి అని కూడా చూస్తా నేను. ఇవాళ కూడా ఏ రకంగా పడుతుందో. నిన్ననైతే బురక సాయంత్రం బాగా పడ్డది, బురక మాత్రం ఈ డ్యామ్లో బాగా లేచింది. మొన్నటిదాకా మాత్రం 4 కిలో 5 కిలో పడ్డాయి, మీరు కూడా చూసారు కదా. ఇవాళ బురకలకైతే 2 కట్టలు వేసిన చూద్దాం. అంటే 2 రోజులు చలి తక్కువ ఉంది కాబట్టి లగాంచి లేచింది అన్నట్టు. ఇలా కొంచెం చలి కొంచెం రివర్ ఇవ్వంటుంది. మరి అదే విధంగా ఉందా బురక లేదా చూద్దాం. నిన్న మొన్న 2 రోజులు అయితే మంచిగా పడ్డది, సాయంత్రం పూట పడ్డది అది కూడా. పొద్దున లోతులకు పడ్డది కానీ మనం పొద్దున లోతులకు పోయేలే. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మాత్రం షికారు ఎట్లుంటుందో చూడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చేపలు చూడటానికి అయితే పోతాను, ఏ రకంగా ఉంటాయో చూద్దాం. ఇలా 2 కట్టలు వేసిన, 2 కట్టలకు ఏ రకంగా పడుతుందో చూద్దాం. బురక అయితే బాగానే మాలేసుకునే లేచింది, అందరికి పడుతుంది. ఇంకా అటు పైకి మీదికున్న వాళ్ళకైతే వాగు గడ్డకుంటి వాళ్ళకైతే కింటాల పడుతుంది. ఇటు చాలా తక్కువ అనుకో, ఆయనతో పడుతుంది. ఇటు మాకైతే వాళ్ళకి బాగా పడుతుంది అన్నమాట చేపలు. ఇటు లేచింది బాగా, అది చలి తక్కువ అయితే లేచింది అంటే చలికి ఎన్నో చెద్దరు కప్పుకొని పంటుంది. అది చలి పెడితే మన లెక్క మంట కాగుతుంది చెట్లల్లా. ఇదే డ్యామ్ అండి, డ్యామ్ అయితే ఫుల్ ఉన్నది. దీనిలో నీళ్లు మాత్రం మొత్తం నిండుగుండా ఉంటుంది, చూసిన నిండుగుండా నీళ్లు. ఒక కట్టు లోపలికి వేసిన, ఒక కట్టు చెట్ల పొంట వేసిన, ఎందుకంటే లోతుల కానీ కూడా పడ్డదట బురక, లోతుల కానీ కూడా పడ్డది కాబట్టి మనం చూద్దాం. నీళ్లు మాత్రం ఫుల్ ఉన్నాయి డ్యాములు అయితే. ఇప్పుడైతే ఇడవరు, ఎందుకంటే ఇప్పుడు పొలాలు దున్నేటప్పుడు అయితే ఇడతారు, పొలాలు దున్నేటప్పుడు అయితేనే ఇడతారు, ఇప్పుడు ఇడవరు కాబట్టి. ఇంటి మాత్రం మన పొలాలు అయితే చూసుకుంటూ పోదాం. ఏ రోజు అన్ని ఒక రోజులు పడే చేపలు, ఏ రోజు ఎట్లా పడుతుందో తెలియదు. ఈ రోజు ఎట్లా పడుతుందో చూద్దాం. మొన్న 2 రోజులు అయితే గట్టిగా లేచింది చేప. బురక లోపలి బురక బాగా లేచింది అన్నారు, లోపల కట్టేసాను నేను. ఈ కడకైతే ఒకటి, ఎందుకంటే ఇది కటింగ్ ముక్క అన్నట్టు, నెరువు ఉండదు. నెరువు ఉండడం వల్ల అయితే వేసింది, ఎందుకంటే నెరువు మనకు లోపల పనిచేయదు. వీళ్ళు పడ్డట్టున్నది, చెట్లలో వచ్చినట్టు అందా చూస్తే, చెట్లలో గుంజినట్టు అనిపిస్తుంది ఒకటి. పొట్టు తింటుంది వాళ్ళు, ఈ గిన్నెలకు వచ్చి పడని అని చెట్లకు వచ్చినాయి వాళ్ళు, పొట్టు అవుతున్నాయి. సరే ఉండు, ఖచ్చితంగా ఇద్దాం. వచ్చి చెట్లలో చుట్టుకున్నది, చెట్లలో వచ్చింది అన్నట్టు అత్తలేదు. పడ్డది ఫస్ట్ బోడీగో ఇదే. ఇవే బురకలు బాగా పడతాయి, బురకలు లేకపోతే వేస్ట్, షికారే వేస్ట్. ఇవే ఆయన కాపాడుతాయి. ఇంత ఉక్కెల వాళ్ళు ఎత్తే అవి ఇవి కవర్ అవుతాయి, కానీ కాకపోతే ఈ బురక అయితే బాగా లేచింది. ఆ చెట్టు తట్టుకున్నట్టున్నది, ఒకటి చుట్టుకొని చేప పడ్డది. చేప వాడి చెట్టు చుట్టుకున్నది ఘోరంగా, వల జింగుతాయి, వలలు కూడా ఇలా జింగుతాయి. అబ్బో, చేప కూడా పడ్డాయి. ఇగో చూసినావా, అది వాలుగా వాడి ఇక్కపోయింది చేప, పెద్ద చేప. ఇగో చూడండి, పెద్ద చేప దీన్ని పట్టి ఇక్కపోయింది లోపలికి. పొడి చేసింది వలలు కూడా, కుప్ప అయింది చూడండి మీరే. ఇది పెద్ద వాళ్ళగా పొట్టు చూడు, ఇట్లా పట్టింది కానీ దానికి తట్టలేదు, దాని పండ్ల తట్టితే అది పడుగాంది, చేపనే పట్టింది పతాకం. ఇంత పెద్ద బురక నవ్వాలి ఈలంగా మింగేస్తుంది బురక, అది వాలుగా.
చూడు ఇగో పొట్టు తెల్లగా పొట్టు అయింది చూడండి ఫ్రెండ్స్. నేను పట్టింది కానీ అట్లా ఇక్కపోయింది. ఇగో ఇంకా చెట్లలో పోయిందని నేను చూస్తాను. మొత్తం పొట్టు పొట్టని ఇక మొత్తం ముద్ద చేసి పోయింది. బురక అయితే గింతగానం చేయది, అదే పడ్డది వాలుగా పడ్డది కానీ దాని ఎక్కువ పోయింది. అలా పోయింది. ఆ చెట్లకు అట్టాక గిట్టుంటేనా ఈ బురకను పట్టు గిర్రాని తిరుగు గొర్రెని పట్టు దాన్ని పట్టేత్తు కంపల్సరీ. మొత్తం సిక్కు పడగొట్టింది. ఇక అమ్మా పొరలు మొత్తం సిక్కు అయినాయి. ఇక్కడ వేసినా ఇక్కడ ఎత్తే చెట్లకు గుంజుకపోయింది అది. ఇక ఇంట్లోనే పిచ్చర్లకి వెళ్ళినట్టున్నది. తింటా బుక్క అనుకున్నది, బుక్క పెట్టింది. అది దొరికింది బుక్క అనుకుని అందుకున్నది, ఉరుగా చూసింది. కానీ ఇది నెరువు అలా అయితేనా దాన్ని లగ్గం చేస్తూ వాస్తవంగా. ఓకే ఏం పొట్టు చినిపింది కూడా, కండరాలు చిన్ని. నెరువు తక్కువ ఉంది కాబట్టి అలా అయింది ఫ్రెండ్స్. లేకపోతేనా దానికి మనం చెప్పినట్టు అయింది. కానీ ఈడ మరొక వాటిది ఇంకే 2 అయితే పడ్డాయి మనకు. 2 చేపలు పడ్డాయి. ఇంకా చూసుకుంటూ పోదాం. గౌ బుచ్చడున్నాయి. ఇంకా 2 ఈ కట్టు కాక ఇంకో కట్టు ఉన్నది. ఈడొక్కటి పడ్డా చేప ఈడొక్కటి గుస్తాను. బుర్క దో ఇల్లు. ఎస్ కింద పడ్డది, పూర్తిగా కింద పడ్డది. ఇవి నా సామిరంగ ఫ్రైకి అయితే కదర్నాకు పోతాయి. ఫ్రై చేసుకుంటే కదర్నాకున్నది చేప అయితే మాత్రం. అందుకొరకే ఫ్రైకి బాగా పోతుంది. మనం ఫ్రై చేసుకున్నాం. కాల్చిన ఫ్రై చేసినా ఏమున్నదంటే ఈ బుర్క మస్తున్నది. మన చేసుకుంటే చికెన్ బికెన్ పెట్టుకోవద్దు. ఇవే మంచిగా ఒక 2 కిలోలు తీసుకోవాలి. తక్కువ రేటేనే. 2 కిలోలు తీసుకొని మంచిగా కాల్చుకొని మర్రేసుకొని మా అందరికి ఇంత తెల్లగాలు ఈతకాలు తెచ్చుకొని ఇంకోటి మా సావిరంగా మజా ఉంటుంది. ఈతకాలు ఇదిగో పడుతుంది. ఇదో బుగ్గలుస్తుంది. బుగ్గలుస్తుంది కింద అవే బుడతాయి. ఇంకొకటి అయితే ఎగ్గుతుంది ఇక్కడ మనకు. లగా చెక్కుతుంది. పైన పడ్డది. అది ఎట్లా అంటాను చూడు. అబ్బో నేను మీద వస్తుంది. ఆగే కుస్తుంది అన్నమాట. దీన్ని ఆగే జరా దీన్ని నోటేలు పెట్టినామంటే మనం ఫ్రీ అయిపోతాం అన్నట్టు. ఇది ఇట్లా ఎగురుతా అంటే మనం మీద పడితే ఇవి ఏం చెప్తాయి అంటే కూర్చుడే. దీనికి అన్ని ఎట్లున్నాయి అంటే రంపాన్లు ఉన్నట్టున్నాయి బాగా. ఇక చూడండి రంపాన్లు. దీంతోనే ఒక చెట్టునే కోయచ్చు. అవ్వాలి ఇలాగా రంపెన ఇట్లా అనుకుంటారు. రంపెన అంత ఘోరంగా ఉన్నాయి. అంటే మీద ముళ్ళు ఉన్నాయని అలా లోపల ఉంటుంది. ఒకటే ముళ్ళు ఉంటాయి. కిందికి వెళ్ళా మంచిగా ఉంటుంది. ఇంకా రవ్వు కన్నా అన్ని ముళ్ళు ఉంటాయి కానీ దీనికి ఉన్నాయి. బెస్ట్ ఉంటుంది. సిక్కు సాపు చేసుకుంటే మళ్ళా పడతాయి అన్నమాట. అందుకే సాపు చేసుడు. ఈ సిక్కు సాపు చేయకపోతే వేస్టే. ఈడొక్కటి పడ్డది. మళ్ళీ ఈడ దగ్గరనే పడ్డది మనకు. ఉష్పద మీద పడ్డది. నెత్తి మీద పడ్డది. అమ్మ నెత్తి మీద పడ్డది. నేను ఇది ఒకటి తెచ్చుకుని వద్దామా. రాని షాప్ ఉంటే నేను దీంతో తీస్తాను అన్నమాట. ఎందుకంటే గోర్లు తీస్తే వల్ల ఏం చేస్తుంది, ఇంకా గోట్లకు ఇట్లా గుసుకపోయి గోర్లు పడతాయి. దీంతోనైతే మనకు అలకగా ఉంటుందని ఇబ్బంది ఉండదు కదా. దీంతో తీస్తాను అన్నమాట. ఇది చేప పడ్డాక చేప చిక్కుని క్లియర్ చేసుకుంటేనే బాగుంటుంది.
ఇక్కడ కింద పడ్డ దీన్ని మర్చిపోతాను నేను. ఇది కింద సీసం కాడ పడ్డ చూడు, పచ్చదారం కాడ పడ్డది. ఇది పచ్చదారం కాడ పడ్డది, మనం చెయ్యొత్తా అంటే కనపడది, పూర్తిగా లేవాడితేనే కనపడ్డది. నేను ఇచ్చిపెట్టే పోతాను ఆల్రౌండ్ దీన్ని. అయితే అది కనబడలేదు అన్నమాట నాకు. పచ్చదారం కాడ కింద పడి ఉన్నది. ఇది పైన పడ్డది అనుకొని సరసర చూసుకుంటూ పోతానా. పడన కాడ ఏమనిపిస్తుంది అంటే ఇక పడే పల్లె పోవాలనిపిస్తుంది మనకు. అందుకే కొంచెం స్పీడ్ వరకు అది ఎట్లా అన్నాడు. ఇంకొకటి అక్కడ గుంజుతుంది, గుంజితే మనకి ఏర్పడుతుంది అది ఖచ్చితంగా. గుంజేది చేప గుంజేది అటుకనే ఏర్పడుతుంది. అక్కడ పడ్డది, గుంజుతా ఉన్నది ఇట్లా 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 అంటాను గుర్క. అక్కడ తేలింది, నాకు కనపడుతుంది. ఇక్కడ ఇగో మీద పడ్డది. ఇది పైన పడి ఇట్లా పైన పడితే మనకు కనబడుతుంది. ఇది పైన వాళ్ళే కాబట్టి అది కనపడలే. వలలు కొద్దిగా లూజ్ అయిపోయినాయి ఫ్రెండ్స్. నేను నయంగా కొద్దిగా గాలి అనేది పెట్టింది కాబట్టి కొంచెం వంకాయని అవి చక్కగా అయ్యేసరికి లూజ్ అయినాయి. ఇట్లా బాణం సేఫ్ అయినాయి అన్నట్టు. ఇట్లా బాణం సేఫ్ వేసే వారికి ఏంటంటే అవి మళ్ళీ స్ట్రేట్గా చారుకు లూజ్ అయిపోయినాయి. అట్లా ఇక అప్పుడు సాయంత్రం సెట్ చేసుకోవాలి. అయితే మనకు ఇంకో కట్టు ఉన్నది కాబట్టి సెట్ చేయాలి వీటిని. ఈ సీమిడి పాడియాను ఈ చలికాలం ఇదే సీమిడి ఉంటుంది, మొత్తం సీమిడి. ఇగో చూడండి, సేమ్ మనం ఒక సడిదిలు ఎత్తే ఎట్లా కారుతుందో ఆ రకంగా ఉన్నది. ఒకటి ఏరుకుంటే పరిగెరుకోవాలి మనం. ఇది లాగా చురుకుతుంది. దాడి ఒకటి పడ్డది ఫ్రెండ్స్. అబ్బా అవునవును, రెండు ఒకటే కడబడ్డాయి. మనం దీంతో సాయం తీసుకుందాం. ఇంకోటి కిందనే ఉన్నది, ఇంకోటి చూడండి సార్ మీకు. పోతావేంది కొంపేసి. ఇంకో చూడండి, పోయి పోయేటట్టు దీన్ని మొదలెత్తా, దీన్ని మొదలు. అయ్యా అయ్యా రెండు ఒక కడ పడ్డాయి, కానీ ఇది ఊగుతానే అన్నమాట. రెండు ఇది అల్కగా వస్తుంది, ఎందుకంటే ఇది ఒక కన్ను రుచిపోతే ఇలా వస్తుంది. దీన్ని ఎంతన్నా ఇది టైట్ ఉన్నది కాబట్టి దీన్ని ఆగాను. ఇట్లా అంటే ఇది కుస్తాయి. ఇవి ముంగట ముళ్ళే ఉంటాయి, వెనక ముళ్ళే ఉంటాయి. ఇక ఈ ముంగట ఇవి కుస్తాయి, ఇవి కూడా మస్తు ఘోరంగా ఉంటాయి, దబ్బున లెక్క ఇవి వస్తాయి. అందుకే వీటిని జర పైలంగా తీసుకోవాలి నేను. ఓకే, ఒకటి పడ్డా. ఇదే మనం తీసినాం, వచ్చి ఇదే తీసినాం, ఫస్ట్ ఇదే తీసినాం. ఈ సిక్కు తీసుకోవాలి, సిక్కు తీయకపోతే ఇవి మళ్ళీ అప్పటికి చేప పడది. ఘాటు పెడితే ఇది మొలకలు పడి దగ్గరికి వస్తుంది అన్నమాట. దీన్ని మలికేద్దాం జర, ఇక్కడ తక్కువ ఉన్నది కాబట్టి లోతు. ఇంకో నా కోటి పడ్డది ఎక్కడన్నా ఒకటి. అయ్యో ఆగరాదే, కటకట అని కొడుతుంది. ఈ నోట్లో ఎల్ల పెట్టకపోతే ఇది ఆగది. నువ్వు లగాంచి కొడుతుంది, నమ్మించి కొడుతుంది. దీన్ని నమ్మద్దు, చాలా డేంజర్. మా డ్యాములో మొత్తం ఇవే ఉన్నాయి, ఇవే బురకలు మా డ్యాములు ఉన్న చేపలే ఇవి. రవులు పోయినాయి, అన్ని పోయినాయి. రవులు అయితే పట్టి 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 రవులు బొచ్చలు ఎవి లేవు. ఇవైతే అందరి కూడా ముసలి ముడిగలు అందరూ ఏర్పరచు. ఇది పోయేటట్టున్నది, ఇది పోయేటట్టున్నది, ఇది పోయేటట్టున్నది, పోతుంది పోతుంది పోతుంది. చిన్నది కాబట్టి దీన్ని జల్దీ జాగ్రత్త పడ్డా, ఎందుకంటే ఉసిపోతుంది అట్టుకనే. ఇగో చూసినావా, అట్టుకనే ఉసిపోతుంది. ఆట చూడుతుంది, ఆట చూడు మాస్ మాస్. చెట్ల పంట అటు ఇటు చుట్టూ అన్నమాట. చెట్లకు అటు ఇటు చుట్టూ మనకు జర కాళ్ళకి తడతలేదు పోల. ఓకే, ఈ చెట్లకు కట్టుకొని ఇటు వేసినట్టు అటు ఇటు చెట్ల పంట చూడితేనే ఎన్నోటి పడుతుంది అన్నమాట. అందుకే చెట్ల పంట అటు ఇటు చుట్టాను అన్నమాట. అట్లు ఇక గవే
పెద్దగానే ఉంది ఒక హూ ఆగే బో రవ్వులకెత్తే ఇక 2 పడతానాయని నేను ఎయ్యలే. మొత్తం అవి కూడా బురకలకేసేసిన వలలు. ఓ బా ఆగే ఆగే దీన్ని ఇట్లా చేత డైరెక్ట్ ఇట్లా అనగబట్టాలి కానీ పొట్టు పొట్టు చేస్తుంది అన్నట్టు చేతును. దీన్ని అందుకే అనగబట్టద్దు. అనగబడితే దీనికి పని చేస్తుంది, మన పని చేస్తుంది ఇది. ఆగు మనకు దీన్ని పెట్టుకోవాలి. దీంతో తీస్తే ఎందుకంటే దాంతో తీస్తే జర డేంజరు. ఇట్లా తీస్తే ఏది మనకు ఏం కాదు. దాంతో తీసేసరికి బొర్రె వారికి కూడా నా చేతులు అట్లా కొట్టుద్దా, అట్లా కొట్టేప్పుడు ఇవి మన చేతులకు గుచ్చి అన్నం తినడానికి మహా ఇబ్బంది అవుతుంది. అందుకొరకు అన్ని ముళ్ళేనే, ఇవి ముళ్ళే, ఇవి ముళ్ళే, ఇవి ముళ్ళే. కానీ ఫ్రై చేసుకుంటే ఇది ఇది తీసి కాల్చుకుంటే మస్తు ఉంటుంది. ఇదంతా మాంసమే, ఇదంతా మాంసం ఉంటుంది. రవ్వకైతే ఇంకా అందులో మాంసం, అది మాంసంలో ముళ్ళు ఉంటుంది కానీ దీనికి ఉండదు. కానీ కూర టేస్ట్ అనిపించదు, ఫ్రై చేస్తేనే మంచిగా ఉంటుంది. కూర మాత్రం వండుకుంటే జర మదం మదం అనిపిస్తుంది. ఒకటి తేలింది. వావ్, ఇక్కడ బుడతాను పైన తేలింది అన్నట్టు. పడి పైన తేలి ఆడుతుంది ఇది. ఇక ఇది ఆట. అది ఎట్లా పెట్టేది చూడు. దీన్ని సాపు చేయాలి, లేకపోతే తినది ఇది. తాడు తాడు వినింది. ఆగవి ఆగ ఇది తీయాలి ఫ్రెండ్స్. తీయకపోతే మాత్రం మళ్ళీ గాలి వస్తుంది చూడు. గాలి వచ్చినప్పుడు మొత్తం చుడుతుంది అన్నట్టు. నీట్గా ఇట్లా నీట్గా పెట్టుకోవాలి. దీన్ని నీట్గా పెట్టుకుంటే మళ్ళీ అప్పటికి కూడా మనం మంచిగా పడతాయి. ఏమైనా చేపలు వేసింది అనుకో, సాయంత్రం ఎండ కొడుతుంది ఇక బాగా. ఎండ కొట్టినప్పుడు మళ్ళీ అందుకే ఒక్కడ పడ్డది. దూరం కంత దూరంగా ఉంటే ఒక్కడ వీడొకడు పడిపోయింది. అది తేలింది ఆల్రెడీ, మీకు కూడా పడుతుంది అనుకుంటే వీడొకడు పడిపోయింది. ఇదంతా చుట్టింది మొత్తం తాడు పోయినట్టుగా. రవ్వులు పడితే ఇట్లా తాడు పోయింది. ఇది ఇక్కడ కింద ఆనలే కాబట్టి పైన ఇక్కడ కోరి ఉంటుంది అన్నమాట. ఆ కోరిలో పడ్డది. కోరిలో పడి చుట్టుకున్నది అన్నట్టు. కింద అంతే ఇట్లా ఇంతగానో చుట్టది, పైకి లేచి ఉంటుంది కాబట్టి చుడుతుంది. సిక్కంత చూడు ఇట్లా తాడు తిస్తే అలకత్తది. నీళ్ళనే అలకగత్తది. నీళ్ళ తిస్తే అలకగత్తది అన్నమాట. పిచ్చెట్కే కట్టిన లాస్ట్ ఫైనల్ ఒకటి పడతాం. ఒక్కడైనా పడాలనుకుంటాను నేనైతే. ఒక్కడు పడాలనుకున్నా పడది. వావ్, ఇది పెద్దగా సట్కా. ఇది సట్కా పడ్డది. పెద్దగా ఉంటే మంచిగా ఎదిగేస్తాయి అన్నమాట. చిన్నగా ఉంటే ఎదిగిరావు. కానీ నువ్వు ఆగు. ఆగవే నువ్వు ఆగు. అది ఆడుతుంది. దీని రేవాడ దొరికేదాకా మనం పట్టుకోరాదు అన్నట్టు. అంత ఉట్టుకున్నది మూతికి. కొంచెం బయటికి వెళ్ళిందంటే తీసుకోదాం. నైస్, వెళ్ళింది. మూతి వెళ్ళిందంటే దీనికి ఇప్పుడు ఎట్లా పెట్టానో అట్లా పెట్టేయచ్చు. ఇట్లా పెట్టి తీస్తే వచ్చేస్తుంది అన్నమాట. కొంచెం పెద్దగా ఉంది కాబట్టి టైట్ లిగుతుంది అన్నమాట. కంట్రోల్ కూడా దిగవచ్చు. వచ్చింది, కంట్రోల్ కూడా దిగుతాయి. షట్, ఇక్కడ చెట్టు కట్టిన చెట్టుకు లాస్ట్ ఫైనల్ అయిపోయింది. లాస్ట్ గడ్డి కట్టింది.
ఓకే ఫ్రెండ్స్, ఒకటి కట్ అయితే అయిపోయింది, ఇంకొకటి ఉన్నది మనది. ఇంకోటి చూద్దాం. వీటికి మాత్రం ఇవి పడ్డాయి. ఎన్ని అయితే అంటే 6 కిలో అయితే కావచ్చు. చూద్దాం, వీటికి కూడా చూద్దాం. నిన్నటికన్నా కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకైతే. ఎన్నో దారిగా పడ్డాయి కొంచెం. ఈ చెట్టుకి కట్టుకొని అటు వెళ్ళినా అనమాట. ఇది చూసుకుంటూ పోదాం. ఇలా బెడ్ ఉంటుంది, బెడ్ పట్టుకుంటే అయిపోతుంది. ఈ చెట్టు కట్టుకున్నాను అన్నట్టు. ఇవే ఇవన్నీ చూద్దాం. ఇవి నెరువు వలలు. ఈ నెరువు ఉంటాయి జరా. ఎన్నో పడ్డది. ఇట్లా 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 గుంజుతాను కింద. కింద కూడా తడతాయి ఇవి, ఎందుకంటే నెరువు బాగుంటాయి కాబట్టి. వచ్చే వరకు చేప పడ్డది. ఇగో కింద వచ్చింది. ఓకే, ఇక్కడ ఒక చేప అయితే పడ్డది. ఫస్ట్ బోడి. రెండో దానికి ఫస్ట్ బోడి పడ్డది. ఓకే, తీసిన. దీన్ని అయితే తీసేనా. ఇవి లోపలికే ఉంటాయి. పోన్ లోపలికి పోయిన కొద్ది లోపలికే ఉంటాయి ఇవి. ఒక వల దాదాపుగా 1 కిలోమీటర్కి ఎక్కువ ఉంటుంది. ఒక ముల్లె 4 వలలు కలిసి కిలోమీటర్కి ఎక్కువ వస్తాయి. ఎట్లా కూర్చొని చూడు. పైన పడది, పైన పడది, పైన పడి టిక్ 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 అట్లా. వేలు పెడితే రావాలి. ఇది అయితే నీట్గా ఉన్నది. ఎట్లాంటిది లోపలికి వెళ్ళి వచ్చిన చేప ఇది. ఇది కడవన్న చేప కాదు, ఇది లోపల వాగులవన్నట్టున్నది. వాగులవండి వాగులకి వెళ్ళి బయటకు వచ్చినాయి. మన కడకేసి మనం అల్లడిచ్చినాం. అవి వచ్చినాయి, రాలే. ఒక్కడి మీద పడి తేలింది చూడండి. మీద మాత్రం ఎంత మంచిగా పడి తేలింది. ఇక పైన తిరుగుతాను, పైన గదంటాడు. దా ఎక్కడ పడ్డది. మొత్తం నన్ను తడిపింది. ఎంత చల్లగా అవి కొడతా అంటే ఘోరంగా ఉన్నాయి ఫ్రెండ్స్. చల్లగానైతే చలి పెట్టింది ఒక దెబ్బకి. ఇది ఎంత మొత్తం. అరే నోరు తెత్తలేదు, మూసింది నోరు. బలీటికి అబ్బా ఇంత బలం ఉన్న చేపకు చూడు. ఎక్కువ బలవంతంగా నేనంటే అది వచ్చింది. మొత్తం వేసి కొడితే నీళ్ళు మొత్తం చల్లగా మన వర్షం నీళ్ళు పడ్డట్టు అనిపించింది. ఎంత ఎండ కొట్టినా తట్టుకుంటాం, కానీ నీళ్ళు పడి తట్టుకుంటామా? వర్షం కొడితే తట్టుకోం కదా. అందుకొరికి మనం అంత జట్టి ఇచ్చినట్టు అయింది. ఎట్లా తట్టుకొని చూడు. ఇదంతా గిర్రగిరిగిందంటే బురద అన్నట్టు. పంది అడిగిపోయింది పోయినట్టు బురది. పురుడు అన్న ఊరికే టిక్కు పురుడేది. చేపకు బలం బాగుంటుంది. అబ్బా కెమెరా వచ్చింది చూడు. కింద పడేది ఏర్పడాలంటే చెత్త తట్టింది. చెత్త కింద చెత్తలు చెదారాలు ఇవి తడతాయి అన్నమాట. అయ్యా ఏం చేస్తాయంటే మొత్తం చెత్త తట్టి కింద ఇవి మనం ఇట్టే ఉంచిపోతాం కదా. ఇక మనం లేవట్టినప్పుడల్లా తాపికింత చుట్టుకొని ఇక రాదు. ఇది పిక్ వచ్చింది కాబట్టి వచ్చింది. ఈ చెట్టు లెక్క ఉంటే మాత్రం మన వల పుట్టవు, వలలు జిన్నుతాయి అన్నమాట. చేసినప్పుడల్లా ఖచ్చితంగా పెద్ద చేపలు ఇంత దింపుతాయి. ఇది అంటే బల్లి పాత్రనే. ఇది బల్లి పాత్ర కదా, మొత్తం వల బల్లి పాత్ర లెక్కనే కాబట్టి పుట్టు అవుతుంది అన్నమాట. ఓకే, ఒక వాళ్ళు చుట్టుకపడితేమో గిదలుగా పెద్ద చేపలు వాళ్ళకో బీలుగా చుట్టుకపడితే అయిపో. కింద ఏర్పడతారు చూసినావా. ఒక్కటి పడ్డది, ఒక్కడొక్కటి పడ్డది. పైన తేలింది. ఇక్కడ పడ్డావు ఈయన తేలింది చూడండి. ఈయన దగ్గర నా తెప్ప ఉరుతాను. ఆగే, నువ్వు ఆగు జరా, నువ్వు ఆగే. ఈ కండ్రలు కొత్తవి కూడా మనకు ఏం చెప్తాయి అంటే చేతులు ఇది రపరపరపర కొడతా అంటే చేతులకు పడ్డా అనుకో, అది కొత్తనే ఉంటుంది. ఇటు ఇంకా మోతాదుగా పడుతుంది, కానీ అటు పడ్డలో ఒక తిరగబడుతుంది అట్ట చేపలు. ఇటు బాగా ఇంకా మనకు తక్కువ పడుతుంది చేప.
అటు వేరే దిక్కు అన్నట్టు మనకు దగ్గర ఉంటే ఏ పోదాం కానీ కొంచెం దూరం మా ఊరోళ్ళే కానీ వాళ్ళు అడ్డం ఒకన అన్నట్టు వేరే అడ్డం ఒకన పడతాను వాళ్ళ ఒకన బురక పడుతుంది మా ఒకన మా తక్కువ మామూలు పడుతుంది ఆయనతో ఇప్పుడు పడుతుంది నిన్నటిదాకానైతే చేపలు బిల్కులు 4 కిలో 5 కిలో పడ్డాయి బురకలు బావాలి ఇక్కడ ఒకటి దగ్గరనే ఉంటుంది ఇది కూడా ఓ ఇగో ఇగో వస్తుంది మధు వస్తున్నది మధు కాదు చైనా బురక ఇటు పట్టు ఆగు వచ్చింది ఫ్రంట్ పెన్లకి ఎట్లా చేయలేని చూడు ఎందుకంటే కూర్చుదామని సత్తని వేద్దామని అది నాకు ప్లాన్ చేస్తుంది అన్నట్టు ప్లాన్ చేస్తుంది ఇది ఎండగొట్టుతా అంటే ఎంత ఎండగొడతా అంత పడతా వాడొకటి పడదావు మధు వస్తున్నది ఇంకోటి పడ్డది ఇక్కడ దగ్గర గిలా పడాలి ఫ్రెండ్స్ గిలా పడితే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు ఇట్లా ఇది పడాలి కానీ అవి ఎన్నో కాడ పడతా అరే ఆగే నువ్వు ఆగాలి నువ్వు కొద్దిగా లాగితే బాగుంటుంది నువ్వు ఆగే ఆ ఏళ్ళు నొట్టె పెట్టేదాకానే దీని ఆటలు ఇక సాగాయి ముదాడేసినట్టే మన బర్రెకు ముదాడేసినట్టే ఇక్కడ పెట్టిందంటే బర్రెకు ముదాడేసినట్టు అది ఇక్కడ చూడు ఎంత చుట్టుకున్నది ఎంత పెద్ద వల కదా ఇంత పెద్ద వలనైనా కానీ దీన్ని తారుమారు చేసి పారేసింది కొత్త వల క్యూ వల ఫ్రెండ్స్ మన ఏమన్నా ఒక వలలు ఖరాబ్ అయితే కూడా మళ్ళీ కొనుకొచ్చి తయారు చేసి వేసిన అన్నమాట కొత్త వలలు అది కొత్త వలలని చూడకుండా కూడా మళ్ళీ ఖరాబ్ చేస్తానే మీ కింద పడ్డే చూసుకోవాలి మనం కింద కూడా పడతాయి ఇట్లా లేవటాలి కింద పడతాయి అన్నట్టు కింద ఇక్కడ పడ్డది ఆల్రౌండ్ ఇగో చూడండి మీరే అమ్మ బొమ్మ ఇక చూడు ఇంత కింద పడుతుంది అందుకే దీన్ని నమ్మకుండా నేను కింద కూడా చూసుకొస్తున్నా అరే ఆగే దీని ఇట్లా తలిగా పట్టుకుంటే మాత్రం మనకు ఏం చెప్తుంది వేస్తుంది కూర్చుడే తలిగా పట్టుకోకుండానే దీన్ని నోటేలు పెట్టే ప్రయత్నం చేయాలి మనం బాగా కింద పడేస్తున్నాం కింద పడి ఏం చేస్తాయి అంటే గరకకు ఇక గరకను పట్టుకోండి అన్నట్టు బురకలు అయితే 2 వలలు మనం 2 కట్టలు వేసినాం కాబట్టి కొన్ని లోడ్ పెరుగుతుంది జర ఇందులోకి ఒక వాల్గొజ్జల్లో రవ్వో ఏదైనా పడగా మంచిగా పడాలి మన అదృష్టం కావాలి అది కూడా పడాలంటే ఇప్పటి సిచ్యువేషన్ చూస్తే అదృష్టం అది ఎందుకంటే పడతలేవు కాబట్టి బురతానే మొత్తం అవే బురిటి ఎండ లివరీ అంటే ఎండ పూట పడతానే అటు ఎండ పూట చూడాలి మనం ఇలా అందుకొరకే 2 కట్టలు చేస్తాను నేను ఎత్తుతలేను ఎండ పూట కూడా చూడాలని చూస్తాను ఎండ పూట అయితే ఇంకా బెస్ట్ పడతాయి అమ్మో గడ్డైనా పడపా ఇక్కడ కింద పడ్డది ఇట్లా ఎక్కుతుంది ఇగో కింద పడ్డది కింద అబ్బా అబ్బో దీనికి ఉన్న బలం దీనికి ఉన్న బలం రవ్వు కూడా లేదు ఇట్లాగే దీన్ని పట్టాలంటే ఎంతసేపు ఫ్రెండ్స్ ఇట్లా అనగబట్టరాదా కానీ దీని ముళ్ళు కుస్తాయి బాధ అన్నట్టు మనం ఎట్లా అంటే ముళ్ళకి వెళ్ళి నడిచినట్టే దీన్ని పట్టుకోవాలంటే మనం ముళ్ళకి వెళ్ళి నడిచినట్టే సర్కార్ తుమ్మలకి వెళ్ళి పోతాం కదా కసకం కుస్తాయి ఆడ ఎటు వేసిన చెప్పులు లేకుండా పోతే ఆ విధంగా దీన్ని పడితే ఆ పని జరుగుతుంది ఇక కొందరికి సెప్టిక్ కూడా అవుతుంది అందుకొరకే దీన్ని జాగ్రత్త పట్టాలి ఇట్లా వట్టి తీయదు అమ్మ ముంచింది మళ్ళీ వాలుగా పడ్డా దీని పోడిగాను డ్యామేజ్ అయింది ఫ్రెండ్స్ పెద్దదే నేను చూస్తలేను దీన్ని నిజంగా చూడలే నేను పడ్డది కానీ దెబ్బ పెట్టింది ఇది ఆగే ఒకటి వాలుగా పోయిందా నేను ఎడతా అంటే ఇది అయ్యో కిలోన్నర పోతాయినా కానీ మనకు 200 కిలోన్నరకి ఎక్కువనే ఉంటుంది డర్రు అన్నది కిలోన్నర అయినా కానీ 200 ఫ్రెండ్స్ పోడి అని కొత్త వాళ్ళ కాబట్టి మంచిగా పడ్డదు కానీ వేసినాక పడ్డది ఎట్లా పడ్డదో తెలియదు వేసినాక చెయ్యేద్దాం అనుకున్నా కానీ చెయ్యాలి రాత్రి పడ్డదా దీనికి ఏం పుచ్చిందో సచ్చింది తెల్లగా ఉన్నాయి నీళ్ళు లోపలికైనా చూడండి ఎంత నీట్గా ఉన్నాయి నీళ్ళు తెల్లగా కనబడతావా ఈతలు వాళ్ళకపోతే ఏం తక్కువ కిలోన్నరకి ఎక్కువ ఉంటుంది
ఏర్ వచ్చింది కెర్ర అంట డ్యామేజ్ వాళ్ళకి ఇది డ్యామేజ్ ఇలా పోతుంది అన్నట్టు మనకు ఇది చెల్తుంది డ్యామేజ్ అంటే తాజా కింద రాదు ఇది డ్యామేజ్లో వెళ్తుంది అన్నమాట డ్యామేజ్ ఇది డ్యామేజ్ వెళ్ళినే పోతుంది అంటే మన బురక రేటు పడుతుంది లేకపోతే మంచిగా ఉండు కిల్లార కొద్ది లెక్క ఉండేది అట్టిగా గుసింది డర్రు అనేది డర్రు అనేది డర్రు ఇక్కడ కింద పడ్డది మనకు అయితే ఇద్దాం వాళ్ళు దీనికి కిందికి వచ్చింది కొత్త వాళ్ళ కాబట్టి అది పడిది ఇక ఓనియలేదు అన్నమాట ఇది పడ్డది ఇటే పడతాయా కడకు లేవు వాడి అదే లోపలికే పడతానేట అక్కడికి దగ్గర పడితే మంచిగా అనిపిస్తుందిరా పడ్డది ఆగేవని గట్టే పలసగా మరియా 30 అంటే బత్తేనే చిన్నగా పడ్డట్టున్నది కింద పడేది పోనీ దగ్గర పడ్డాయి ఇటు ఒక మాత్రం దగ్గర పడట్టున్నాయి ఇవాళ మనం అసలు ఇటే వేసేది ఉండే ఇటు సూపర్ పడ్డాయి ఫ్రెండ్స్ దగ్గర తీసిన కొద్ది వెళ్తాను ఇంకోటి కిందోటి కాలు కాడోటి గుంజుకుంటుంది ఇట్లా అంటాను మనకు ఇక కాలు కానీ ఉంది ఇగ్గో చూసినావా నేను కింద పడ్డది ఇంక దగ్గర ఇక్కడనే 3 పడ్డాయి అంటే 3 2 కలిసి కిలమ్మ 3 కలిసి కిలమ్మ అన్నట్టు ఇంకోటి పడ్డ దగ్గరని ఇంకోటి పడ్డది ఇంకోటి దగ్గర పడ్డాయి ఫ్రెండ్స్ ఇటు అయితే మాత్రం ఇంకోటికి నిన్న పడ్డది గుంజుతుంది వావ్ సూపర్ పడ్డాయి ఇటు ఒకనే ఇటు లోపలికి మొత్తం చూస్తారు కదా అటు చెట్ల పొంట వేసిన ఇటు కడకేసిన అన్నమాట అమ్మా మొత్తం వెనక చూడ చెట్లు ఏం లేవు లోపలికి అన్నట్టు పోయిన కొద్దీ లోపలికి పోతాను నేను అటు కడ నుండి వచ్చినా కానీ అసలు ఇంకా గిటే కట్టుకుని ఇంకా లోపలికి పోయేది నేను అసలు మనకు బాగా లోపలికి అయితే పడతాయి కదా అని భయపడ్డా ఇంకా ఇటే పోతా అంటే మంచిగా పడ్డాయి నాకైతే మనకి ఈ ఒక్క వలే ఉన్నది ఇక్కడ వెనక కనబడుతుంది చూడు దడ వారికి లాస్ట్ మన వలలు ఒకటి పడ్డది ఊరుగా కిటుకు అంటాను పోతా ఉంటావా అయ్యి ఎప్పుడు పండుతాను ఆగా ముఖం ఇస్తలేక నేను ముఖం చూస్తలేదు ఇది వారం ఇటు లోతుకే మంచిగా పడ్డాయి నాకు తెలిసిన వరకు అయితే లోటు రాను మంచిగా పడ్డాయి దగ్గర పడ్డాయి అన్నట్టు దడ దగ్గరికి వచ్చినావు మనం దడ దగ్గరికి వచ్చిన కొద్దీ ఎక్కువ పడుతుంది ఇంకా చూద్దామన్నా దడకానే పడ్డది ఇక అరే పీన కొద్ది ఇచ్చే పడ్డాయి మన చేపలు ఘోరం పీన కొద్ది ఇచ్చే పడ్డాయి పీన కొద్ది నిన్ననైతే పడ్డాయి ఇలా మంచిగా పడ్డాయి చేపలు సాలు పడ్డ కొరికే తెచ్చి పడాలి ఇంకో కట్టు ఉంటే ఇంకా ఇన్ని వాడు ఓకే ఫ్రెండ్స్
నేనైతే దాదాపుగానైతే 20 కిలోలు అయితే కావచ్చు చేపలు. 20 కిలోల బురకైతే వచ్చిన. 20 కిలోలు అయితే 20 కిలోల బురకైతే పట్టిన. ఓకే ఫ్రెండ్స్, నేను నిన్న 2 కట్టలు వేసిన. 2 కట్టలు చూస్తే మాత్రం 20 కిలోలు పడ్డాయి. వలలు అయితే అయిపోయినాయి. ఇడి వరకు లాస్ట్ దాడ. చెరువు అయితే సైలెంట్గా ఎంత మంచిగా ఉంది, సైలెంట్గా ఉంది. చేపలు అయితే పడుతున్నాయి కాబట్టి మనిషికి 20 కిలో 30 కిలో పడుతున్నాయి. నాకు మాత్రం 20 కిలో పడ్డాయి. ఎందుకంటే 2 కట్టలు వేసిన, దానికో 10 కిలో, దీనికో 10 కిలో, 20 కిలో అయితే పడ్డది బురక. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. ఇవరి దాకా లైక్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి దయచేసి. సబ్స్క్రైబ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మరో వీడియోలో మళ్ళీ వచ్చేస్తా. ఓకే ఫ్రెండ్స్, రేపు ఎలా పడితే చూద్దాం. బాయ్.